పీకుడు వాళ్ళు నిన్న మాట్లాడుతారు పవన్ కళ్యాణ్ ఎందుకు రావాలని కాంగ్రెస్ వాడు అంటాడు, మళ్ళీ నిన్న పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకున్న తెలంగాణ వాదులు అంటారు. వీళ్ళకి ఎందుకు మంట తెలుసా? గాంధీ భవన్ పక్కన నా భీమరావు బాడ బస్సు ఉంది, నా గోషామేల్ నియోజకవర్గంలో. అలా ఎక్కువ శాతం ఎస్సీలు బీసీలు నివసించే బస్తీ. 2008 కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కి ముందు రాత్రి ఆ బస్సుని గాయబ్ చేస్తే ఆ బస్సు పక్షాన నిలబడి మాట్లాడిన మొగోడు పవన్ కళ్యాణ్. అందుకే వీళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే మంట. 2009లో వాళ్ళ అన్న పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ గ్రామాలలో రోడ్లు వేయలేరు, లైట్లు వేయలేరు, తాగనికి నీళ్లు లేవు అని చెప్తే ఆదిలాబాద్ తండాల గిరిజన బిడ్డలకి తన సొంత పైసలతో బోర్లు వేపించిన ఘనత పవన్ కళ్యాణ్ది. అందుకే వీళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే మంట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎస్సీ ఎస్టీ బీసీల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఏనాడు కూడా ఆయన తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా మాట్లాడలే. తెలంగాణ వచ్చింది అన్నం తినలేరంటే ఆయన చెప్పిన విధానం ఇన్లేరు రాబే మీరు. ఆయన ఏమన్నాడు, తెలంగాణ రాష్ట్రాన్ని సామరస్యంగా మంచిగా కూసబెట్టి చేయాల్సిన దాన్ని పార్లమెంట్లో డోర్లు బంద్ చేసి ఏదో దొంగతనంగా ఇచ్చినట్టు ఇచ్చిర్రు, ఇది అవమానకరం అని చెప్పి కాంటెక్స్ట్లో చెప్పిండు. దాన్ని తప్పు పడతారు. మళ్ళీ ఎంఐఎం ఎందుకు జోక్తారా మీరు? ఎంఐఎం వాడు ఎప్పుడైనా జై తెలంగాణ నినాదనం ఇచ్చిండా? ఇయ్యలేడు. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డల బతుకమ్మ పండుగ, అలాంటి బతుకమ్మ పండుగను చార్మినార్ కాడ మా ఆడపడుచులు ఆడితే ఈ అసదుద్దీన్ ఓవైసీ గాడు బతుకమ్మ అని ఏం ఆడతారని హేళనేశారు. అప్పుడు వండుకోరు ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ వాదులు. అరే నిన్నగాక మొన్న పొన్నం ప్రభాకర్ పైల్వాన్గిరి మాటలు మాట్లాడతారు, హైదరాబాద్లో మినిస్టర్ ఇన్ఛార్జ్ మంత్రి. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఒక గిరిజన ఆడబిడ్డ అయిన సీతక్క గారు తెలంగాణ యాసలో మాట్లాడితే నువ్వు మాట్లాడే భాష కానీ మాకు అర్థమవుతలేదు, మాట్లాడితే హిందీ మాట్లాడు లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడని చెప్పి నా గిరిజన ఆడబిడ్డను ఏలైనా చేసినప్పుడు మీరు ఎప్పుడు అయింది? అప్పుడు లేదా మీ మొగతనం? కేవలం పవన్ కళ్యాణ్ అని ఒక వ్యక్తి వచ్చి తెలంగాణ గడ్డ మీద మీటింగ్ పెడితే తెలంగాణ అస్తిత్వానికి దోకనా? అరే తెలంగాణ అస్తిత్వం భాగ్యరెడ్డి వర్మ దానికంటే పెద్ద మనుషులు అందరూ కూడా త్యాగాలు చేసి నిర్మించిన అస్తిత్వం. ఎంతోమంది మీటింగ్లు పెట్టుకున్న అస్తిత్వానికి డోకా రాలేదు కూడా. అలాంటి అస్తిత్వాన్ని కేవలం ఒక వ్యక్తి వచ్చి మీటింగ్ పెడితే పోతారని చెప్పి తెలంగాణ అస్తిత్వాన్ని వీక్ చేయాలని చూస్తున్నారు బిడ్డ. ఖబర్దార్, తెలంగాణ వాదులం, అసలైన తెలంగాణ వాదులం, దళిత బిడ్డలం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. నాకు పవన్ కళ్యాణ్ నేను బాగా చెప్తా, డంకా బజాంచి చెప్తా, పవన్ కళ్యాణ్ కి నేను మద్దతు ఇస్తా. ఎందుకంటే బంగ్లాదేశ్ లో నా దళిత బిడ్డ దీపు దాస్ చంద్ర చనిపోతే మొట్టమొదటిగా ఆవాజ్ ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అప్పుడు ఎడవండుకుర్రా మీరంతా? మా దళితులపై దాడులు చేస్తా మీరు ఎడవండుకురు. గిరిజన తండాలలో నీళ్లు లేక కొట్లాడితే ఆంధ్రాలో గిరిజన తండాలకి రోడ్లు వేసి నీళ్లు ఇచ్చి కరెంటు స్తంభాలు వేసి వాళ్ళని ఆదుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తిపై ఎందుకు మీకు అంత వివక్ష? దమ్ముంటే ఎంఐఎం పార్టీ కుక్కలను, సిపిఎం పార్టీ కుక్కలను వాళ్ళను విలదీసి అడగాల. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద పెద్ద నీతులు చెప్తారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏనాడైనా జై తెలంగాణ అన్నారా? మాజీ మంత్రి దానం నాగేందర్ గారు ఆయన ఎప్పుడన్నా జై తెలంగాణ అన్నాడా? పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారా? నోముల నామ నాగేశ్వరరావు గారు అన్నారా? ఇలా అనేక మంది ఎవ్వడనిలే. కానీ కేసీఆర్ ఏం చేసిండు? తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయితే వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి తెలంగాణ వాదులను అవమానపరిచిండు ఈ కేసీఆర్. దాన్ని ప్రశ్నించే దమ్ము లేదు. కానీ తెలంగాణ ప్రజల కోసం నేను ఉంటా, నేను సపోర్ట్ చేస్తా అంటే మీకు మంటనారా నైనా? ఇంకెన్ని రోజులు తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకొని మీ దుకాణాలు నడిపిస్తారు? తెలంగాణ వాళ్ళు మస్తు హుషారైపోయారు. మీ బటబాజ్ మాటలు ఎవ్వరు నమ్మే పరిస్థితి లేరు. ఇంకొకసారి తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకొని రాష్ట్రాల మధ్య చిచ్చు పెడతా అంటే బద్దలు వలవడతాం. వీళ్ళకి ఎంత అదే అంటే తెలంగాణ ప్రజలకు ఏ ఆపద ఉన్నా ఆదుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే మంట. కానీ ఏనాడు ₹1 సాయం చేయని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ని మాత్రం బాగా జోక్తారు. అంత మంచి ఉంది ఆ జోగానికి. ఆడు ముఖ్యమంత్రి ఆడైతే ఈడ సంబరాలు చేస్తారు. ఏనాడు ₹1 ఆమ్దాని ₹1 సాయం చేయడు. ఈడ ఫిలిం ఫంక్షన్లు అయితే తెలుగు భాషలో మాట్లాడాడు. అసోంటోంది జోక్తారు. తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం పోరాడే పవన్ కళ్యాణ్ మాత్రం తిడతారు. తెలంగాణ ప్రజలు మస్తు హుషారున్నారు. మీ బటబాజుగాల మాటలు ఎవరు నమ్మడు. అందరు మేల్కున్నారు. మీ ఆటలు ఇక నుండి సాగవు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.